దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు ఎక్కడ చూసినా మనుషుల్లో సమాధానం అనేది లేదు. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, తల్లి బిడ్డల మధ్య సమాధానం లేదు, తండ్రి కొడుకుల మధ్య సమాధానం లేదు, అత్త కోడల మధ్య సమాధానం లేదు, మనుషుల మధ్య సమాధానం లేదు. ఒక ఇంట్లోనే ఉంటారు, సమాధానం ఉండదు. ఒక ఆఫీసులోనే పనిచేస్తారు, సమాధానం ఉండదు. ఒకే ఊర్లో ఉంటారు, సమాధానం ఉండదు. రక్త సంబంధికుల మధ్య సమాధానం లేదు. సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు మనుష్యులు ఉంటూ ఉన్నారు. వీళ్ళారా, సమాధానాన్ని ఇచ్చేవారు ఎవరంటే మన దేవుడే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకి సమాధానాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన సమాధానకర్త అయిన అధిపతి అండి. ఆ మాటలు భక్తుడు తెలియచేస్తున్నాడు మనకి. చూద్దాము లేఖన భాగము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో భక్తుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి మనకేం జరిగిందండి? కృపా సమాధానము కలుగుతుందంట. ప్రియులారా, మనకు సమాధానమును, కృపను అనుగ్రహించేది ఎవరంటే దేవాది దేవుడే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారేనండి. ఆయన మాత్రమే మనకి సమాధానాన్ని ఇస్తారు, ఆయన మాత్రమే మనకు కృప చూపిస్తారు అని పరిశుద్ధ లేఖనాల ద్వారా మనకు తెలియపరచబడుతుంది. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ ఇంట్లో నీకు సమాధానం లేదా? నీ కుటుంబంలో నీకు సమాధానం లేదా? భార్యాభర్తల మధ్య మీరు సమాధానం లేకుండా ఉన్నారా? ఓ సహోదరి, సహోదరులారా, మీ రక్త సంబంధికులతో మీకు సమాధానం లేదా? మీ ఊరిలో వారితో మీకు సమాధానం లేదా? మీ ఇరుగు పొరుగు వారితో మీకు సమాధానం లేదా? అయితే దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన వద్దకు రండి, ఆయనను వేడుకొనండి. తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి మీకు సమాధానం కలుగుతుందండి. సమాధానకర్త అయిన అధిపతి అండి మన యేసు ప్రభువారు. ప్రభువారి దగ్గరకు వచ్చి యథార్థంగా మీ స్థితిగతులన్నీ ఒప్పుకొనండి. అయ్యా, ఇదిగో పరిస్థితి, ఈ విధంగా ఈ క్రియలు చేయటం వలన, ఈ మాటలు అనటం వలన, ఇలా ప్రవర్తించటం వలన మాకు సమాధానం లేకుండా పోయిందయ్యా. మా బంధువుల్లో నాకు సమాధానం లేదు, నా ఇంట్లో నాకు సమాధానం, నా భార్యతో నాకు సమాధానం, నా భర్తతో నాకు సమాధానం, నా బిడ్డలతో నాకు సమాధానం లేదు, నా అక్క చెల్లెళ్ళతో నాకు సమాధానం లేదు, నా ఇరుగు పొరుగు వారితో సమాధానం లేకుండా పోయింది. ప్రభువా, నాకు సహాయం చెయ్యి, సమాధానమును నాకు అనుగ్రహించండి అని ఎవరైతే యథార్థ హృదయంతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి మీరు వేడుకుంటారు, తండ్రి అయిన దేవునికి మీరు విజ్ఞాపన చేస్తారు, ఖచ్చితంగా ఆయన మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధానకర్త అయిన అధిపతి అండి. మనుషుల మనస్సులు మార్చివేస్తాడు, ఆలోచనలు తిప్పివేస్తాడు, కోపమును చల్లారుస్తాడు, ప్రేమను పుట్టిస్తాడండి దేవుడు. మన యందు ప్రేమను పుట్టేటట్లు చేస్తాడు దేవుడు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచండి. సమాధానం లేని స్థితిలో మీరు ఉండినట్లయితే సహోదరి, సహోదరులారా, ఈ దినమే మీరు మోకరించి ప్రార్థన చేయండి. ఎవరితో అయితే మీరు అసమాధానముగా ఉండారో ఆ అసమాధానాన్ని కొట్టివేసి దేవుడు మీకు సమాధానాన్ని కలిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటు కృప దేవుడు సమాధానం లేని వారందరికీ కలుగు చేసి సమాధానంతో నింపి తృప్తిపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.